హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కపుల్ వ్లాగ్స్. మనమైతే వీ గేర్స్ దగ్గర ఉన్నాం. సో ఎందుకు వచ్చినామంటే మనం ఫాగ్ లైట్స్ ఇన్స్టాలేషన్ కోసం వచ్చినాం. సో ఫాగ్ లైట్స్లో మేజర్గా రైడర్స్ అందరు యూజ్ చేసేది 2 టైప్స్. ఒకటి మ్యాడ్ డాగ్, 2 హెచ్జేజీ. సో మ్యాడ్ డాగ్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు 1.5 year వారంటీ ఇస్తున్నాడు. సో హెచ్జేజీ అనేది సో దీనికి వారంటీ గ్యారంటీ ఏం లేదు. మనం ఫిట్ చేసుకున్న తర్వాత అది 10 నిమిషాలలో పోయినా కూడా దానికి ఎలాంటి వారంటీ గానీ, గ్యారంటీ గానీ రాదు. సో ఇది మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. మ్యాడ్ డాగ్‌లో ఎలాంటి మోడల్స్ ఉంటాయనేది ఒకసారి స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి. సో ఇందులో 4 మోడల్స్ ఉంటాయి. స్కౌట్ ఎక్స్, డెల్టా, ఆల్ఫా, ఆల్ఫా థార్ అని. సో అది ఫ్రమ్ స్టార్టింగ్ 5000 నుంచి 10,000 వరకు ఉన్నాయి. లాస్ట్ ఫైనల్‌గా ఉండేది 40 వాట్ ఈచ్. ఓన్లీ లైట్స్‌కే ఇంత. మళ్ళీ స్విచ్‌కి సపరేటు, వైర్‌కి సపరేటు, మనకేమన్నా క్లాంప్స్ కావాలంటే వాటికి సపరేటు అవి కూడా కొనుక్కోవాల్సొస్తది. నేనైతే హెచ్‌జేజీ 60 వాట్ ఈచ్ బల్బ్ 2 తీసుకున్నాను. వీటికి యెల్లో క్యాప్ వస్తది. సో అంటే 60 వాట్ 120 వాట్ లైట్ వస్తది. సో మీరు ఇక్కడ ఫిట్టింగ్ చూడొచ్చు అతను ఎట్లా చేస్తున్నాడనేది. ఫిట్టింగ్ మనకి ఏం వైర్ కట్ చేయకుండా నీట్‌గా చేసిండు. జస్ట్ ఎక్కడ కనెక్షన్ ఇచ్చిర్రంటే బ్రేక్ యొక్క కనెక్షన్ తోటి ఇచ్చిండు. సో మరి ఏంది డిఫరెన్స్ ఏంది హెచ్‌జేజీకి మ్యాక్డాగ్ అంటే? ఆల్రెడీ చెప్పినట్టు దీనికైతే ఎలాంటి వారంటీ ఉండదు. మరి వారంటీ ఉండదు కదా, ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, మరి వెళ్ళిపోతాయి అంటే ఫస్ట్ నాకు ఎంత పడ్డాయో చెప్తా. లైట్స్ ఒకసారి చూడండి. లైట్స్ వచ్చేసి 3500, క్లాంప్స్ వచ్చేసి నాకు 350. అక్కడ బంపర్ మీద ఉన్నది మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఫిట్టింగ్ ఒక 350. స్విచ్ వాటర్ ప్రూఫ్ స్విచ్ వేసుకోండి, ఎందుకంటే మనం వర్షంలో రైడ్ చేస్తాం కాబట్టి నార్మల్ స్విచ్ 80 రూపీస్ దొరుకుతుంది. అది వేసుకున్నారంటే అది 1 month 2 monthsకి వెళ్ళిపోవచ్చు. సో వాటర్ ప్రూఫ్ స్విచ్ వేసుకుంటే బెటర్. అది ఒక 250 రూపీస్. అన్నీ కలిపి అరౌండ్ 4000 ప్లస్ చెప్పిండు. 4500 అట్లా చెప్తే నేను ఫైనల్గా 4000కి మాట్లాడుకున్నా. ఇంక్లూడింగ్ ఫిట్టింగ్, క్లాంప్స్, బల్బ్స్ అన్నీ కలిపి 4000లో అయిపోయింది నాకు. సో ఇది ఏరియాని బట్టి డిపెండ్ అవుతుంది. నేను వేయించుకున్నది వచ్చేసి 2023 నవంబర్ 5th రోజు నేను ఇన్స్టాల్ చేసుకున్నా. దీని తర్వాత మేము అరకు రైడ్ వెళ్ళినాం. 7 days రైడు. సోలో కపుల్ రైడ్ వెళ్ళినాం అన్నమాట. ఒకటే బైక్ మీద కపుల్ మాత్రం వెళ్ళాం, మాతోటి ఎవరు లేకుండే. సో అందుకని చెప్పేసి ఫాగ్ లైట్స్ అయితే మ్యాండేటరీ నేను చెప్తున్నా. మనం అనుకుంటాం మ్యాక్సిమం 5-6 లోపే రీచ్ అయిపోయి ఆగిపోదాం, నైట్ రైడ్ చేయొద్దు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్ మన చేతిలో ఉండదు. ఆ టైంలో ఇవి లైఫ్ సేవ్ చేస్తాయి. మేము అరకు రైడ్లో బొర్రా కేవ్స్ చూసుకొని కటిక వాటర్ ఫాల్ చూసుకునే వరకే మాకు తెలియకుండానే ఈవినింగ్ 6 అయిపోయింది. మేజర్గా హిల్ స్టేషన్స్లలో మేజర్గా వింటర్లో హిల్ స్టేషన్స్లో చాలా తొందరగా చీకటి అయిపోతుంది. సో అందువల్ల మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మీకు నేను ఆ రోజు రైడ్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏముందో ఒక వీడియో క్లిప్ ఉంది. ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు చూడండి. నేను పెట్టిన ప్రతి రూపాయి అయితే వెనక్కి అయితే ఇచ్చినాయని చెప్తా. ఈ రైడ్లో మేజర్గా మేము 2 రైడ్లు ఈ రైడ్లో రాత్రి వెళ్తున్నాం కాబట్టి 100% వర్త్ ఇచ్చినాయి ఫాగ్ లైట్స్. మీరు కనుక బైక్ రైడ్ చేస్తే మేము ఎందుకు నైట్ డ్రైవ్ చేస్తాం, మేము ముందే ఆగిపోతాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అస్సలు ఆలోచించకండి. సో చూసిర్రు కదా. సో అలా ఉంటుంది పరిస్థితి అన్నది. మనం మన ఫ్యామిలీని కానీ వైఫ్ని కానీ తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ నైట్లో కొంచెమన్నా లైట్ ఉంటే అట్లీస్ట్ కొంచెం ధైర్యంగా రైడ్ చేయొచ్చు. సో మీ ఇష్టం. ఏ ఫాగ్ లైట్ ఏ బ్రాండ్ అనేది ఇంపార్టెంట్ కాదు, లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. రైడ్ సేఫ్ ఉండాలంటే మనకు లైట్ కంపల్సరీ. ఎందుకంటే కొంత దగ్గర హోల్స్ ఉండొచ్చు, కొన్ని దగ్గర లాంగ్లో టర్నింగ్స్ ఉండొచ్చు, మనకు సరిగ్గా అనిపించకపోవచ్చు. పక్కాగా ఫాగ్ లైట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు నైట్ రైడ్ చేస్తారా రైడ్ చేయరా అనేది ఇంపార్టెంట్ కాదు. ఫాగ్ లైట్స్ అయితే మ్యాండేటరీగా బైక్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. హ్యాపీ రైడ్ సేఫ్. అండ్ ఈ కంటెంట్ నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.